విజేత ఆడియో సీరియల్. ఆనందంతోనూ ఉద్వేగంతోనూ చేతులు వణుకుతూ ఉండగా కవర్ విప్పింది విజయ. విజయ, బాగున్నావా? నా ఉత్తరం చూసి ఆశ్చర్యపోతున్నావు కదూ. ఇన్నాళ్ళుగా నేను గుర్తొచ్చానా అని నిష్ఠూరంగా చూడకు. నువ్వు నమ్మిన అమ్మ అని నా ఒకటి మాత్రం నిజం. అది నిన్ను నేను ఎప్పుడూ మర్చిపోలేదు అన్నది. మరి ఇంతకాలం అంత ప్రేమ ఉన్నవాడివి ఉత్తరాలు ఎందుకు రాయలేదు అని నిలదీస్తావేమో. నువ్వు రాసిన ఉత్తరాలు నాకు, లచ్చిరాజ్ తాతయ్యకి కానీ ఒక్కటి కానీ అందలేదంటే నువ్వు నమ్ముతావా? అలాంటి ఏర్పాటు చేశారు నాన్న. అయితే ఈ నిజం నాకు ఎప్పుడు తెలిసిందో తెలుసా? అమ్మ మనందరినీ విడిచి వెళ్ళిపోయాక. ఉత్తరం చదువుతున్న విజయ ఒక్కసారిగా షాక్ తింది. అత్తయ్య చనిపోయిందా? ఆనాడు నేను ఊరు వదిలి వస్తూ ఉంటే తాను రాసిన ఉత్తరం చివరిలో అనాలోచితంగా పాత వసుంధర నీకు కనిపించదు అని రాసింది. అది నిజమైందా అనుకునింది బాధగా. ఆ పైన చాలాసేపు ఉత్తరం చదవలేకపోయింది. అవును, అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ అస్థికలు గోదావరిలో నిమజ్జనం చేసి వస్తుండగా మన ఊరి పోస్ట్ మాస్టర్ గారు కలిశారు. నేను అమ్మ కోసం బాధపడుతూ నిన్నే తలుచుకుంటూ అమ్మ చనిపోయిందనంటే ఆయన నా బాధ చూడలేక నాన్న చేసిన ఏర్పాటు గురించి చెప్పారు. ప్రాణాల మీద ఆశతో తాన్ని పాపానికి ఒడిగట్టారని బాధపడ్డారు. ఎవరు బాధపడినావో జరిగిన దాన్ని తిరిగి మార్చలేరు కదా. నేను ఒళ్ళు తెలియని కోపంతో ఆవేశంతో ఇంటికి వెళ్ళి నాన్నగారిని నిలదీశాను. ఆయన చెప్పేది వినడానికి కూడా నాకు మనస్కరించలేదు. నా భార్య బిడ్డల్ని అత్తయ్యని తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే నాన్నగారు నా కాళ్ళు చుట్టేసి, వెళ్ళొద్దు చంద్ర, నేను చేసిన పాపమే నా ఇంటి మహాలక్ష్మిని తీసుకుపోయింది. నన్ను ఒంటరిని చేసి నువ్వు కూడా నన్ను అన్యాయం చేసి వెళ్ళకు. మీ అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం విజయ ఆస్తి విజయ్ పేరున రిజిస్టర్ చేయించాను, వెళ్ళి చూడు అంటూ బతిమలాడు. కానీ కోపంతో మండిపోతున్నా నేను, వద్దు, అవేం నాకొద్దు, మాకింత ద్రోహం తలపెట్టిన నీ నీడు కూడా నేను భరించలేనని అంటూ బయటికి వచ్చేశాను. ఏ తండ్రి తన కొడుకుని ఇలా హింసించారనిపించింది. అంతలో అమ్మ పోయిన దుఃఖం తన పాపం బద్దలై నేను దూరం కావడం ఒకేసారి నాన్నగారు తట్టుకోలేకపోయారు. చేసిన తప్పుకి శిక్షలా పక్షపాతం వచ్చి మంచాన పడ్డారు. నేను తిరిగి ఇంట్లోకి వెళ్ళక తప్పింది కాదు. అమ్మ, నువ్వు లేని ఇల్లు నాకు శ్మశానంలా అనిపించినా సరిపెట్టుకోక తప్పదు. నీకోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను నాకే తెలుసు. మీ ఆచూకీ కోసం నేను తాతయ్య చెయ్యని ప్రయత్నం లేదు. ఇన్నాళ్ళు నా నుంచి వచ్చే ఉత్తరాల కోసం నువ్వెంతగా ఎదురు చూసి ఉంటావో ఊహించగలను. నువ్వు వెళ్ళిన కొత్తలోనే నీలకంఠరావు గారు కూడా చనిపోవడంతో ఆ లింకు మన మధ్య తెగిపోయింది. నీకోసం నేను చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు. ఇంత ప్రేమ గుండెల్లో దాచుకొని ఆనాడు నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు వారించలేదని చూస్తున్నావు కదా. నేను ఆ రోజు ఆపి ఉంటే నా ప్రేమకి కట్టుబడి ఆగిపోయేదానివి. కానీ నా ప్రేమ పంజరంలో నిన్ను బంధించి ఉంచాలని అనిపించలేదు. చదువుకొని డాక్టర్ కావాలని ఆశపడుతున్నావు నువ్వు నన్ను పెళ్లి చేసుకొని అనుక్షణం పరిస్థితులతో, ముఖ్యంగా నాన్నగారితో ఘర్షణ పడుతూ, ఆచారాల పేరిట అణచివేతను భరిస్తూ ఎదిరించి బ్రతకలేక నీవు పడిన నరకయాతన నేను చూడలేను అనిపించింది. ఆ రోజు నేను నీకు ఒక వ్యక్తిత్వం లేని వాడిలా కనిపించి ఉండొచ్చు, కానీ నేను చేసింది సరైందే అనిపించింది. ఎందుకో అందుకే నాలో నేను ఎంత బాధపడుతున్నా మౌనంగా ఉండిపోయాను. లోకంలో అన్నిటికంటే నాకు నీ సంతోషమే ముఖ్యమనిపించింది. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను. అంతేకాదు, ఆ రోజు నాన్నగారు నీ చేతిలో పుస్తకం చించేస్తే నేను కొత్తది కొనిస్తానన్నాను. నువ్వు పుస్తకం కాబట్టి కొత్తది కొనిస్తావు, నా మనసుకు రోజు తగిలే దెబ్బలు నేను చేస్తావు చంద్ర అని అడిగావు, గుర్తుందా? అందుకే మనసు రాయి చేసుకుని నిన్ను వెళ్ళనిచ్చాను. అయితే ఆ విడిపోవడం అనేది నాన్నగారు శాశ్వతం చేస్తారని ఊహించలేకపోయాను ఆ రోజు. సరే, జరిగిన దానికి బాధపడి ప్రయోజనమే ఉంది. నువ్వు అనుకున్నది సాధించావు. నేను మనసారా కోరుకునేది అదే. కానీ నా మనసుని ముళ్ళలా బాధించేదేంటో తెలుసా? నాన్నగారి మీద పంతానికి పోయావు, కానీ అమ్మ సంగతి నా సంగతి తెలిసిన నీవు ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి ఉంటే అమ్మ చివరి రోజుల్లో అంత అశాంతితో కన్ను మూసేది కాదు. అవును బావా, తప్పు చేశాను. ఆ తల్లిని క్షోభ పెట్టాను అనుకుంది విజయ ఉత్తరం చదువుతూ కన్నీరు కారుస్తూ. పోనివ్వు విజయ, ఇప్పటికే నిన్ను చాలా బాధించి ఉంటాను. ఎలాగో ఇన్నాళ్ళకి నీ చిరునామా సంపాదించాను. ఎలాగో తెలుసా, మొన్న మధ్య అన్ని పేపర్లలోనూ మీరు చేసిన ఆపరేషన్ సాధించిన విజయాల గురించి ప్రచురించారు. అది చదివి ఎంతో ఆనందించాను. నా ఆనందాన్ని మాటల్లో వివరించలేను. ప్రముఖ హృద్రోగ నిపుణుడు వినోద్ గారి భార్య మా విజయ. ఆమె కూడా గొప్ప సర్జన్ అని ఊరంతా గర్వంగా చెప్పేశాను తెలుసా. మీ అమ్మ ఇదంతా విని ఎంత పొంగిపోయిందో తెలుసా. తాతయ్య అయితే చెప్పనే అక్కర్లేదు. చివరికి నాన్నగారు కూడా చాలా ఆనందపడ్డారు. నాన్నగారు ఇప్పుడిప్పుడే అస్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు. నీ గురించి తెలుసుకున్నాక ఇన్నాళ్ళు నేను పడిన వ్యధ మాయమైంది. నీకు పెళ్ళయిందనే విషయం మాస్టర్ చెప్పినా ఆ రోజు నా మనసుకి ఎక్కలేదు. నా బాధలో నేనుండి ఇంటికి వచ్చేశాను. కానీ కొంచెం స్థిమిత పడిన తర్వాత నేను ఇంతకాలం వేరే పెళ్లి చేసుకుని నీకు ద్రోహం చేశానని అపరాధ భావనతో కింగిపోయేవాడిని. నీ పెళ్లి కబురు విన్నాక కొంచెం శాంతంగా అనిపించింది నాకు. నా భార్య ముందే నీకోసం నాన్నగారితో ఘర్షణ పడిన తర్వాత నా భార్య ముఖం చూడలేకపోయాను చాలా రోజుల వరకు. నువ్వు సుఖంగా ఉన్నావని తెలిసాక నాకెంత తేలికగా సంతోషంగా అనిపించిందో చెప్పలేను. నాలో కలిగిన ఈ మార్పు నాకే చిత్రంగా అనిపించింది.
అమ్మ పోయి 10 సంవత్సరాలైంది. అమ్మ ఉండగా నాన్నగారింట్లో లేనప్పుడు అమ్మ తరచూ మనం చదువుకునే గదిలోకి వెళ్ళి అన్నీ సర్దుతూ ఎక్కువ సమయం అక్కడే గడిపేది. అమ్మ మనసులో ఏముందో ఎప్పుడూ బయటపడేది కాదు. నా పెళ్లి విషయంలో చెప్పలేక నాన్నగారి బలవంతం మీదే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమంది. నీకోసం అత్తయ్య పైకే ఏడిస్తే అమ్మ లోపలే కుమిలిపోయేది. చనిపోతూ నిన్నే తలుచుకుంది. పదే నీకు అన్యాయం చేయొద్దని కలవరించింది. అమ్మ చేత పెంచిన మమకారం అలా అనిపించినా నా విద్యకి నేను అన్యాయం చేయనని అమ్మకు మాత్రం తెలీదా? నిన్ను చూడాలని ఉంది, కానీ రాలేను. ఇక్కడ నేను లేకపోతే నాన్నగారిని ఎవరు చూస్తారు? పైగా ఇంట్లో ఎన్ని పనులన్నీ. ఓహ్, నీకు చెప్పలేదు కదూ, మా పాప వసుంధర పెళ్ళి. ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేస్తున్నావని కోపంగా చూడకు. ఈ పెళ్లి నా కోసం కాదు, మన లచ్చిరాజు తాతయ్య కోసం. ఆయన మనమడు సుందరం, అదే మన చెమిడి ముక్కు సుందిగాడు, వాడికిచ్చి చేస్తున్నాను తాతయ్య కోసం. తాతయ్య ఇంకా బ్రతికే ఉన్నారు, నిన్ను చూడాలని కొండంత ఆశతో. ఎంతకీ సుందరం ఏం చేస్తున్నాడు అని అడగవే? నీలాగే డాక్టర్. ఇక్కడ అమ్మ జ్ఞాపకార్థం అన్ని సౌకర్యాలతో హాస్పిటల్ కట్టిస్తున్నాను. పాప కూడా మొదటి సంవత్సరం మెడిసిన్ చదువుతోంది. నా బిడ్డల ద్వారా మామయ్య కోరికకి ఆశయానికి ఇలా ఒక రూపాన్ని ఇస్తున్నాను. అనుకోకుండా నీ వివరాలు అందడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది నాకు. హాస్పిటల్ ఈ నెలాఖరికి అన్ని హంగులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. మీ దంపతుల చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరగాలని నా కోరిక. అందుకు మీరు అనుమతిస్తే ఇన్విటేషన్లు ప్రింట్ చేయిస్తాను. పాప పెళ్ళి ఈ నెల 30వ తేదీ రాత్రికి. కనీసం 2 రోజుల ముందైనా మీరు రావాలి. పెళ్లి మర్నాడే హాస్పిటల్ ఓపెనింగ్. మీ రాక కోసం మన ఊరంతా ఎదురు చూస్తోంది. నేను మనిషిని ఇక్కడ ఉన్నా మనసంతా అక్కడే ఉంది. మీ అమ్మ నీ రాక కోసం కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తోంది. నా పిల్లలు, నా భార్య నీ కోసం ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. వినోద్ గారికి నా నమస్కారాలు అందచెయ్యి. ఇంకేం రాయను? మీ రాక కోసం కళ్ళనే వాకిళ్ళుగా చేసి ఎదురు చూసే నీ చిన్ననాటి చెలికాడు, నీ చంద్ర. ఆ ఉత్తరం వినోద్ చూస్తారనే దాపరికం జంకు ఏమీ లేక తన ప్రేమను, స్నేహాన్ని, ఆప్యాయతని కలబోసి రాశాడు ఆ ఉత్తరాన్ని చంద్ర. ఉత్తరం చదివి చాలాసేపు అచేతనావస్థలో ఉండిపోయింది విజయం. తన కోసం కలవరించి కన్నుమూసిన వసుంధరని తలుచుకున్న కొద్దీ మనసులో గూడు కట్టుకున్న ఆవేదన కన్నీటి వరద అయ్యింది. ఏడుస్తున్న విజయం చూసి, అమ్మా ఏమైందమ్మా అంటూ పిల్లలు కంగారుగా వచ్చారు. పిల్లల్ని చూశాక తనలో తనే స్థిమితపడి, అబ్బే ఏమీ లేదు అంటూ లేచింది అక్కడి నుంచి విజయ. పిల్లలిద్దరూ బిక్కుమొహంతో తల్లిని చూడసాగారు. వాళ్ల బెదిరి పోగొట్టేందుకు లేని ఉత్సాహం తెచ్చుకొని ఆ మాట ఈ మాట చెబుతూ విషయాన్ని మరిపించింది. వినోద్ వచ్చాక చంద్ర రాసిన ఉత్తరం చదవమని ఇచ్చింది. నువ్వు చదివి ఉంటావుగా, విషయం చెప్పు చాలు అన్నాడు వినోద్. అలా కాదు, మీరు చదవండి. మీరన్నట్లే మామయ్య అంతా చేశాడు. రోగాల విషయంలోనే కాదు, మనస్తత్వాల విషయంలో కూడా. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ కరెక్టే అంది విజయ. దాంతో వినోద్ ఉత్తరం అందుకున్నాడు. ఉత్తరంలోని విషయాలన్నీ అర్థం చేసుకునేందుకు వినోద్కి చాలా సమయం పట్టింది. చివరికి దాన్ని తిరిగి విజయకు అందిస్తూ, గుడ్, ఇన్నేళ్లకు మీ చంద్రాకి తన చిట్టి మరదల అడ్రస్ దొరికిందన్నమాట అన్నాడు. అదేం వినని దానిలా, అత్తయ్య నా కోసమే బాధపడుతూ పోయిందట. నేనెంత తప్పు చేశాను. ఆ దేవత మనసు అర్థం చేసుకోలేకపోయాను అంది విజయ కన్నీరు ముంచుకురాగా ముఖం చేతుల్లో దాచుకుంటూ. విజయ, ఏమిటిది? చిన్నపిల్లల పిల్లలు చూస్తున్నారు తెలుసా, కంట్రోల్ యువర్సెల్ఫ్. నేను చెబుతూనే ఉన్నాను, ఒక్కసారి మీ ఊరు పోయి వద్దామని. విన్నావు కాదు వినోద్ అనునయంగా. మన పెళ్ళైన వెంటనే వెళ్ళి ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదు. కార్డియాలజిస్ట్ అయి ఉండి కూడా మన ఆత్మీయుల్ని కాపాడుకోలేకపోయాం అన్నాడు వినోద్ బాధగా. పోనీండి, ఏం చేస్తాం, అంతా చేతులారా చేసుకున్నాను అంది విచారంగా విజయ. ఇంతకీ ఎప్పుడు మన ప్రయాణం? పెళ్ళి ఇంకా 10 రోజులు కూడా ఉన్నట్లేదు అన్నాడు వినోద్. అది కాదు, ఇన్నాళ్ళు మానేసి తగుదునమ్మా అని ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని పోను అంది విజయ సందేహంగా. బాగుంది నీ సందేహం. కొన్నాళ్ళు మీ మామయ్య మీద పంతాం, ఇంకొన్నాళ్ళు ఆస్తి కోసం వెళ్ళావని నిందలు వేస్తారని వద్దన్నావు. ఇప్పుడు ఇక్కడ నీ వాళ్ళందరూ 2 చేతులు చాచి ఆహ్వానిస్తూ ఉంటే ఇలా అంటున్నావు. ఇదేమైనా బాగుందా అన్నాడు వినోద్ నచ్చ చెబుతున్నట్టుగా. నాకెందుకో వెళ్ళాలని లేదు, వద్దని లేదు అంది విజయ. అలాగే ఉంటుంది. మీ మామయ్యని గెలిచావు కదా, అందుకు సంతోషం ఒక పక్క, మరో పక్క చంద్ర దూరం అయ్యాడని. విజయ అతని మాటలు పూర్తి చేయనివ్వలేదు. అలా అనకండి. ఆ రకమైన ఆలోచన ఉండి ఉంటే నేను ఇంత దూరం వచ్చేదాన్ని అంటారా? చంద్ర అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు ఇష్టమే. అయితే అతని భార్య మీలాగా ఆలోచించలేకపోతే అక్కడ చంద్ర ముందు నా పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించండి. ఆ రోజు నేను ఆ ఊరు నుండి వచ్చేస్తుంటే ఊరి జనమంతా నన్ను ఒక దోషిగా చూశారు తెలుసా. దాన్ని ఎలా మర్చిపోగలను నేను? ఈరోజు మా అత్తయ్య చావుకి నేనే కారణమని ఎవరైనా అంటే విని భరించే శక్తి నాకు లేదు అంది విజయ.